పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అమర్ సింగ్ చాహల్ సోమవారం సెక్యూరిటీ గార్డ్ రివాల్వర్ ఉపయోగించి తనను తాను కడుపులో కాల్చుకున్నారు. ఘటనా స్థలం నుంచి 12 పేజీల సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ శర్మ తెలియజేశారు. పంజాబ్లోని పటియాలలో చాహల్ ఆత్మహత్యాయత్నం విషయం తమ దృష్టికి రాగానే పోలీసు బృందాలు అతని నివాసానికి చేరుకుని ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు ప్రకటించారు. ప్రస్తుతం చాహల్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నట్లు, అందులో చాహల్ ఆర్థిక మోసానికి గురయ్యాడని రాసి ఉంది. ఈ మేరకు చాహల్ పంజాబ్ పోలీసు డీజీపీ గౌరవ్ యాదవ్ను ఉద్దేశించి 12 పేజీల సూసైడ్ నోటు రాసినట్లు తెలుస్తుంది. ఆ నోట్లో 8,10,00,000 విలువైన ఆన్లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మోసం, తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఒత్తిడికి గురైనట్లు సూసైడ్ నోట్లు ప్రస్తావించినట్లు తెలుస్తుంది. చాహల్ ఐజీ పదవి నుంచి పదవి విరమణ చేసినప్పటి నుంచి పటియాలాలో నివసిస్తున్నారు. కాగా 2015లో ఫరీద్కోట్లో జరిగిన కాలన్ కోట్కాపురా కాల్పుల కేసు నిందితుల్లో అమర్ సింగ్ చావల్ కూడా ఒకరు. 2023 ఫిబ్రవరిలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్కే యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ అమర్ సింగ్ చాహల్తో సహా పలువురు సీనియర్ పంజాబ్ అధికారులపై ఫరీద్కోట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. కాగా గతంలో కూడా సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని సీనియర్ పోలీస్ అధికారి పురణ్ కుమార్ చండీగఢ్లోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు డీజీపీ, ఏడీజీసీ, ఎస్పీతో సహా 10 మంది అధికారులను నిందిస్తూ ఆయన 8 పేజీల సూసైడ్ నోటు రాసిన సంగతి తెలిసింది.